ఈ రకంగా దేవల మహర్షి విశ్వదేవస్థానంలో కల్పించే ఆసనాలు ప్రాంగుఖంగా ఉండాలని, పితృదేవతల్ని ఆరాధించడంలో వాళ్ళకిచ్చే ఆసనాలు గాని అవన్నీ అపసవ్యంతో దక్షిణ అభిముఖంగా ఉంటాయని ఈ విభాగాలని కూడా చేశారు. మనుస్మృతిలో మనుగారు మాట్లాడుతూ దేవకార్యా ద్విజాతీనాం పితృకార్యం విశిష్యతే అనంటూ దేవకార్యం కంటే పితృకార్యానికి ప్రాముఖ్యం ఉంటుందయ్యా అని ఒక మాట అన్నారాయన. అంటే అదేమిటండి, మనకు ప్రధానమైనటువంటి వాళ్ళు పితృదేవతలు గదా! దేవకార్యాత్ పితృకార్యం విశిష్యతే అన్నారాయన. అయితే ఇక్కడ దేవతలను కూడా ఆరాధించాలి అని ఇంతవరకు మనం చెప్పాం. విశ్వే దేవతలు 13 ఉన్నారని వాళ్ళని కూడా ఒక్కొక్క శ్రాద్ధ కాలంలో 2 చొప్పున వేరు వేరు పేర్లతో ఉన్నటువంటి వాళ్ళని ఆరాధించాలి అని మనం అన్నాం. అయితే పితృకార్యానికే ప్రాముఖ్యం ఉంటుంది గానీ, వాళ్ళని చెప్పినంత మాత్రం చేత వాళ్ళకి ప్రాముఖ్యం ఉంటుందని అనటానికి అవకాశం లేదు.